మరొక దినాన ప్రభు సన్నిధిలో చేరి ఆయనను స్తుతించుటకు ఆరాధించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. త్వరలో ఉంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన ప్రేమగల తండ్రి, అయా ఈ దినమంతా కూడా మీరు మాతో ఉన్నారు, మాలో ఉన్నారు. మా పని పాటలన్నిటిలో క్షేమాన్ని, నైనా సుఖాన్ని మీరు మాకు దయచేసినందుకు వందనాలు. తిరిగి సాయంకాలపు వేళలో నీ సన్నిధిలో ప్రభా మరి కూర్చొని నిన్ను ఆరాధిస్తుండగా, ప్రభా నీ మాటలు మేము నెమరు వేసుకుంటుండగా మా హృదయ నేత్రాలను తెరవండి. సత్యాన్ని గ్రహించగల ఆత్మీయ నేత్రాలను మాకు ప్రసాదించండి. మాట్లాడేది నేను కాదు, నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని అనుగ్రహించగలరని యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలను నేటి దినముగా మనము ధ్యానిద్దాం. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎటువంటి మనకు ఆలోచన రాకూడదు. ఇంకా నేను ఎవరిని ఆరాధించాలి, నేను ఎవరికి ప్రార్థన చేయాలి అనే సందేహము మనలో ఉండకూడదు. ఇక్కడ మరి ఆ వచనములో తేటగా మనకు తెలియపరిచి ఉంటుంది. కనికరము చూపు తండ్రి, కనికరము చూపు తండ్రి మన ప్రభువైన యేసు దేవుడు మన పట్ల, మన కుటుంబాని పట్ల, మన యొక్క సమస్తమైన వాటిపైన ఆయన కనికరము చూపే దేవుడు తండ్రి. మరి అలాంటి తండ్రి మనకున్నందుకు మనము గర్వించాలి, అతిశయపడాలి, దేవునిలో అతిశయపడాలి. అయ్యో నన్ను మరి కనికరించు తండ్రి మరి నాకున్నాడు, మన కుటుంబానికి ఉన్నాడు అనేది మనము మన ఆత్మీయలో గర్వించాలి. అలాంటి దేవుడు మనకున్నందుకు సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, సమస్తమైన మరి ఆదరణను, ఎవరు లేక ఒంటరిని, అనాదిగా నేను ఉన్నాను అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. కుటుంబంలో నాన్న వాళ్ళు చాలా ఉన్నారు, కానీ ఈ సమయంలో, ఈ పరిస్థితిలో నేను ఒంటరి వాడను, నాకెవరూ లేరు, అనాథను అనుకొని చాలా మంది వారి యొక్క మనస్సులో బాధలు పడుతూ ఉంటారు. ఏం చెప్పాలి బ్రదర్, నాకు చాలా పెద్ద కుటుంబం, మా యొక్క రక్త సంబంధం చాలా పెద్దది. ఈ నా పరిస్థితిలో నేను ఒంటరిని అయిపోయాను, అనాథగా ఉండిపోయాను, నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, చెప్పుకోవడానికి మాత్రం చాలా పెద్ద ఫ్యామిలీ మాది అని వారి సాక్ష్యాలను మనం వింటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదరణను అనుగ్రహించువాడు ఎవరో వస్తారు, ఏదో ఆదరిస్తారు, ఏదో సహాయం చేస్తారు, నన్ను ఆదుకుంటారు అని అనుకుంటున్నావా? అలా అనుకోమాకు. నీ దగ్గరికి ఎవరు రారు. నీ దగ్గర డబ్బుందా? అందరూ వస్తారు. నువ్వు బీద పరిస్థితిలో ఉన్నావా? నీ దగ్గరికి ఎవరు రారు. నీ ఒంటరిగానే ఉండాల్సింది. అలాంటి సమయంలో నమ్మదగిన దేవుడు నీకున్నాడు. హల్లెలూయా. అందరూ విడిచినా నిన్ను విడువని దేవుడు, నిన్ను ఎడబాయని దేవుడు ఉన్నాడు. ఆదరించే దేవుడు, ఆదరణకర్తగా నీ సన్నిధిలో నీకు కావలసినది ఏర్పాటు చేయడానికి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నావా? అనారోగ్య స్థితిలో ఉన్నావా? ఎవరు నానెవరు చాలా మంది ఉన్నారు, కానీ నన్ను చూడడానికి ఎవరు రాలేదని బాధపడుతున్నావా? బాధపడమాకు. దేవుడు అంటున్నాడు,
సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. ఏముంది బ్రదర్, చాలా డబ్బు ఉంది, మరి నాకు చాలా చక్కగా అన్ని తింటున్నా, చక్కటి గృహం ఉంది, ఉద్యోగం ఉంది, సమస్తం ఉంది, కానీ నన్ను ఆదరించే వాళ్ళు లేరు బ్రదర్ అని చాలా మంది బాధపడతారు. నన్ను ఎవరు పరామర్శించేవారు లేరు బ్రదర్ అని, నేను ఒంటరిని అని బాధపడుతూ ఉంటారు. యా దేవుని బిడ్డ, ఒంటరిగా ఉన్నావా ఈరోజు? బాధపడుతున్నావా ఈరోజు? నీ బాధ దేవుని సన్నిధిలో కనికరము చూపు తండ్రి ఎదుట నిలబడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన కనికరము చూపిస్తాడు. కనికరముతో పాటు సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. నెమ్మది ఉండదు, శాంతి సమాధానం ఉండదు, ఏదో హృదయముల అలజడి, ఎక్కడికి వెళ్ళినా శాంతి ఉండదు, ఏదో తపన, ఏదో వెంబడిస్తున్నట్టు, ఏదో పీడకలలు. మన మనస్సు నెమ్మది లేని పరిస్థితిలో మనం ఉంటాం. అన్నీ ఉంటాయి కానీ నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. అందుకే దేవుడు అంటున్నాడు, కనికరము చూపు తండ్రి దగ్గరికి నువ్వు రా. నిజమే, ఎవరైతే మనల్ని ఆత్మీయంగా ప్రేమిస్తారో మాటి మాటికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. మన మీద ప్రేమ చూపించలేదనుకోండి, వారింటికి మనం వెళ్తామండి? అటువైపు తలెత్తి చూడటానికి కూడా ఇష్టపడం. మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే మానవులుగా మన యొక్క రక్త సంబంధాలు మనల్ని ఆదరించి దగ్గర చేరదీస్తారో వారిని మనం ప్రేమిస్తాం, వారు మనల్ని ప్రేమిస్తారు కనుక వారింటికి మాటి మాటికి వెళ్ళాలి అనిపిస్తుంది. అదే రీతిగా కనికరము చూపు తండ్రి కూడా నీ ఎడల ఆయన కనికరము చూపిస్తున్నాడు. అందుకే నీవు కూడా ఆత్మీయంగా మాటి మాటికి దేవుని తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడాలి, ఆయనను ఆరాధించడానికి ఇష్టపడాలి, ఆయనను ప్రార్థించడానికి ఇష్టపడాలి. ఆయన సన్నిధిలో అనేకమైన విషయాలు, తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడాలి. ఆత్మీయ జ్ఞానం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అంతేకాదు సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి దేవుడు స్తుతింపబడునుగాక. దేవునికి స్తోత్రం. ఆయన స్తుతింపబడాలి. ఆదరించబడిన తర్వాత, కనికరము చూపిన తర్వాత నీవు దేవుని స్తుతించాలి. కొంతమంది దేవుని యొక్క మేలులు పొందుకుంటారు, ఆశీర్వాదాలు పొందుకుంటారు, ఉన్నతమైన స్థానానికి వెళుతారు. ఆ తర్వాత దేవుని ఆరాధించేదే మర్చిపోతారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితిలో మనం ఉండకూడదు. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు మనకున్నాడు. కాబట్టి నువ్వు ఏమాత్రమో భయపడక, నీకు సమస్య వచ్చినదా, నీకు ప్రాబ్లం వచ్చిందా, ఎవరి దగ్గరికి వెళ్ళాలని సతమత పడిపోతున్నావా, నిన్ను చేరదీసేవాడు కనికరము చూపే దేవుడు నీ వైపు చూస్తూనే ఉన్నాడు. ఇదిగో ఈ సమయంలో ఈ నా కుమారుడు నా సన్నిధికి వస్తాడు, ఇదిగో ఈ సమయంలో ఈ నా కుమార్తె నా సన్నిధికి వస్తుందని దేవుడు 1000 కళ్ళతో మనల్ని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మరి ఆదరణను అనుగ్రహించు దేవుడుగా ఉన్నాడు. ఆదరణ దొరకని సమయంలో ఎటు తోచక మన పరిస్థితి మనకి తెలియని పరిస్థితిలో ఉంటాం. ఆదరణ చాలా ప్రాముఖ్యమైంది. ఆదరణ అనగా ఉదాహరణ, మన వెనకాల వీపును తట్టినట్టు ఒక వ్యక్తి ఆదరణ. అలాగా నేనున్నా, నీ కష్టాల్లో, నష్టాల్లో, నీ ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంలో నేనున్నా అని మనల్ని ఎవరైతే ఆ భుజం తట్టి మాట్లాడతారో ఆ రకంగా దేవుడు కనబడడు, కానీ నీకు మాత్రం వెన్నుంటూ ఉండే ఉంటాడు. ఆదరణకర్త. 4వ వచనం చూస్తే, దేవుడు మనలను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారైనా ఆదరించుటకు శక్తిగల వారం అగునట్లు ఆయన మన శ్రమలను అంతటినీ మనలను ఆదరించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక శ్రమ కాదు, మన శ్రమలన్నిటినీ కూడా ఆయన ఆదరించే దేవుడుగా ఉన్నాడు. ఆలోచన చేస్తున్నావా? ఇంత వాగ్దానము చేసిన దేవుణ్ణి ఎప్పుడైనా దేవుని సన్నిధిలో నీ ప్రాబ్లం చెప్పడానికి ఇష్టపడ్డావా?
కనికరము చూపు తండ్రి, ఆదరించే తండ్రి. ఆయనని శ్రమలన్నిటిలో, ఆయన మన శ్రమ అన్నిటిలో మనలను ఆదరించుచున్నాడు. కానీ మనమే విడిచిపోతాం, వదిలిపోతాం. దేవుని సన్నిధిలో ఎంతసేపు అండి మనం గడిపితే? మహా అంటే ఒక అరగంట. ఏ లైవ్ మనం చూసినా, దేవుని మాటలు మనం వినదలుచుకుంటే 10-15 నిమిషాలు. ఆ సమయాన్ని కూడా దేవుని సన్నిధిలో పెట్టుకోవడానికి ఇష్టపడం. అయినా దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. ప్రతి లైవ్లో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఈ సమయంలో అంటున్నాడు, ఆయన మన శ్రమలన్నిటిలో మనలను ఆదరించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎలాంటివాడు? ఆయన ఎలాంటివాడు? మనం చూసినట్లయితే మహిమ గల దేవుడు. ఎలాంటివాడు? మహిమ గల దేవుడు. ఆయన మహిమలో మనల్ని నింపుతాడు. ఆయన మహిమలో మనల్ని ప్రకాశింపచేస్తాడు. ప్రతి దాంట్లో నీవు ఆయన మహిమలో నింపబడాలి. అప్పుడే నీవు కనికరించబడతావు, ఆదరించబడతావు. ఆయన మహిమను విడిచిపెట్టినట్లయితే నీకు ఏది కూడా దొరకదు. ఇక్కడనే ఈ యొక్క సమయంలోనే నీకు కనికరము, ఆదరణ ఈ యొక్క సమయంలోనే మనము పొందుకోగలుగుతాం. ఏ సమయం అది? ఆయన మహిమలో ఆదరిస్తున్నప్పుడు, ఆయన మహిమలో నువ్వు కీర్తిస్తున్నప్పుడు, ఆయన మహిమలో ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఆయనతో నువ్వు గడిపినప్పుడు, ఆయనతో నువ్వు సహవాసం చేసినప్పుడు, ప్రియా దేవుని బిడ్డ నిన్ను కనికరిస్తాడు, ఆదరిస్తాడు. ఇదిగో ఒంటరిగానే నీవు నీ ఇంటిలో బాధపడుతున్నావా? నా దేవుని నువ్వు స్నేహితునిగా చేసుకో. అనేకమైన స్నేహితులు కూడా నిన్ను మోసం చేశారా? నా అన్నవారు నిన్ను మోసం చేశారా? తల్లిదండ్రులు, అక్కచెల్లెలు, అన్నదమ్ములు నిన్ను మోసం చేశారా? అయినా పర్వాలేదు, నా అనే నా దేవుడు నిన్ను చేరదీస్తాడు, నిన్ను కనికరిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. నీ చేయి విడబడమ్మా. అలాంటి పరిస్థితుల్లో ఎన్నో మార్లు మా జీవితంలో అలాంటి అనుభవం మేము పొందుకున్నాం. ఎన్నోసార్లు అనారోగ్య పరిస్థితులు దిగజారిపోయినప్పుడు ఆయన మాతో ఆయన ఉంటూనే ఉన్నాడు, స్వస్థపరుస్తూనే ఉన్నాడు. మరణకరమైన వ్యాధులు సంభవించిన, మరణానికి అంచుల్లో వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ దేవుడు చేరదీశాడు, స్వస్థపరిచాడు, తిరిగి ఆయన పరిచర్యలో నిలబెట్టాడు. ఇదే మా నమ్మకం. అందుకే మేము చెప్తూ ఉన్నాం, దేవుడు కనికరము చూపే దేవుడు. మా పట్ల కనికరము చూపించాడు. భయంకరమైన మరణకరమైన రోగాలు మాకు సంభవించిన, మా పట్ల కనికరించాడు, ఆదరించాడు. అయ్యో ఒంటరిగా హాస్పిటల్లో ఉన్నాను కదా, ఎవరూ లేరు అనుకున్నాను, కానీ దేవుడు మాతో అక్కడ కూడా ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆదరణగా ఉంటాడు. అందుకే ఎన్ని శ్రమలు, ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఆయన మన శ్రమలన్నిటిలో మనలను ఆదరించుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎలా ఆదరిస్తున్నాడో ఒక మాటను మనం చూసుకుందాం. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 2వ వచనం చూడము ఒకసారి. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము ఆరోనులో కాపురముండగా మునుపు ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, దేవునికి స్తోత్రం, మహిమగల దేవుడు ఏమైతాడట? ప్రత్యక్షమవుతాడు. నిజంగానే మళ్ళీ స్టెఫెన్కు ప్రత్యక్షమైన దేవుడు. ఆయనను భయంకరంగా కొడుతూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. ఆయన చూస్తున్న ఆ యొక్క అద్భుతం చూడండి. ఆ స్టెఫెను నేల మీద పడిపోయినప్పుడు దేవుని సన్నిధిలో అద్భుతాన్ని చూశాడు. ఆ యొక్క స్టెఫెన్ మోకాలొంగి
ప్రభు వారి మీద నా పాపములను మోయకు గొప్ప శబ్దముతో పలికాను. ఇక్కడ మనం చూసినట్టయితే అదే 7వ అధ్యాయం 58తో 57వ వచనం నుంచి మనం చూసినట్టయితే, అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతను వెలుగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షిగా సౌలు అను ఒక యవనుడు పాదము యొద్ద తమ వస్త్రములను పెట్టిరి. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టి. స్టెఫెను దేవుని సన్నిధిని చూశాడు. ఇలాంటి సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన ఒకవైపు రాళ్లతో కొడుతూ ఉన్నారు. భయంకరమైన శ్రమలు. ఒకేసారి ఆయన మీద కుక్కలుగా పడిపోయారు. ఆయనను ఊరు చివరికి ఈడ్చుకొని వెళ్ళిపోయారు. ఆయనను చూడండి ఎక్కడికి తీసుకెళ్లారు? పట్టణము వెలుపలికి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపే ప్రయత్నం చేస్తున్నారు. మరి దానికి ఎవరు సాక్షులుగా ఉన్నారంటే, సౌలు అను ఒక యవనుడు పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. భయంకరమైన స్థితి మరి స్టెఫెనుది. ఆ స్టెఫెను దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన పడిన శ్రమలను బట్టి శ్రమలను చూడట్లేదు, కానీ కొడుతున్న వారిని ఏమాత్రము కూడా వారి వైపు చూస్తలేడు. కానీ దేవునితో మాట్లాడడం, శ్రమలో మాట్లాడడం ఇదే, కష్టాల్లో మాట్లాడడం ఇదే. మనము కొంచెం కష్టం వచ్చినా, కొంచెం శ్రమ వచ్చినా దేవునికి దూరం అయిపోతాం. ఇక్కడ స్టెఫెను యొక్క విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే, ప్రియ దేవుని బిడ్డలారా, భయంకరమైన శ్రమ, చావు బ్రతుకులో ఉన్నాడు. చావు బ్రతుకులో ఉండి కూడా దేవునితో చూడండి ఆయన ఎంత, ప్రభువు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. కష్టాల్లో వారిని ఏమనట్లేదు, కానీ నా ఆత్మను చేర్చుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆ మాట అనగలుగుతామా? శ్రమలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, నీ ఇష్టమైతే ప్రభువా నా ఆత్మను చేర్చుకో, నీ సన్నిధిలో చేర్చుకో అని చెప్పగల సత్తా, ధైర్యం మనలో ఉన్నదా? ఈ కష్టం నాకే రావాలా? ఈ అనారోగ్యం నాకే రావాలా? అయ్యో నేను చర్చికి వెళ్ళినా దేవుడు నా వైపు ఏమాత్రమో పట్టించుకుంటలేడని చర్చి మానుకుంటున్నాం. శ్రమలు వస్తే ఆయన కనికరము చూపే దేవుడు, ఆదరించే దేవుడు. ఇంత శ్రమ స్టెఫెనుకు వచ్చినప్పటికీ కూడా, ఆయన రాళ్లతో కొట్టినప్పటికీ కూడా, ఆ చివరి వచనం అంటాడు, అతడు మోకాళ్ళని ప్రభు వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు పలుకుతున్నాడు ఈ మాట? శ్రమలో. ఎప్పుడు పలుకుతున్నాడు ఈ మాట? రాళ్లతో రువ్వి చంపుతున్న సమయంలో, ఆ సమయంలో ఆయన మోకాళ్లతో ప్రభుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, శ్రమలు వచ్చినప్పుడు మోకరించడం నేర్చుకోవాలి. కష్టం వచ్చినప్పుడు దేవునితో వీరేమి చేయుచున్నా వీరిని ఎరగరు గనుక వీరికి క్షమించమని ప్రభు పలికిన మాట స్టెఫెను కూడా తన నోటితో పలికాడు. అందుకే ఇక్కడ చివరి వచనములు అంటాడు, అతడు మోకాళ్ళుండి ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావుకు సమ్మతి ఉంటాడు. ఇక్కడ ఇదంతా జరుగుతున్న సిచ్యువేషన్ లో సౌలు యమనుడు ఇవంతా చూసి దానికి సాక్షిగా నిలబడ్డాడు. అందుకే ఇక్కడ ఈ మాటను మనం చూస్తున్నామండి. 7వ అధ్యాయం 2వ వచనంలో, అందుకే ఇక్కడ మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమాయను. దేవునికి స్తోత్రం. మహిమగల దేవుడు ప్రత్యక్షము కావాలి అంటే, ప్రియ దేవుని బిడ్డ, నీవు కనికరము పొందుకో, ఆదరణ పొందుకో. మహిమగల రాజు, మహిమగల దేవుడు నీకు కూడా ప్రత్యక్షమవుతాడు. ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు? నీ కష్టాల్లో, నీ వేదనలో, నీ దుఃఖములో,
నీ భారం. ఇక్కడ ఇంకా ఆయన సాక్ష్యాన్ని మనం చూసినట్టయితే అక్కడ ఇంకా అద్భుతమైన మాటలు ఉంటాయండి. ఈ 34వ వచనాన్ని 7వ అధ్యాయం 34వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, ఏ చదువుతున్నావు? సారీ 54 వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమునందు నిలిచి ఉండుట చూచిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారి స్టెఫెను పైన వారు మాట్లాడుచు, మరి వారు ఏకముగా పళ్ళు కొరుకుచు, మరి ఆయన అయితే అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని శ్రమలు అతని పైకి వేచి ఒకవైపు పట్టణస్థులందరూ కూడా పరుగులెత్తి అతని పట్టణం వెలపలికి తీసుకొస్తుంటే ఆయన మాత్రము అయితే పరిశుద్ధాత్మ చేత నింపిన వాడై ఆకాశం వైపు తేలి చూచాడు. ఎక్కడ చూస్తున్నాడు? నీకు శ్రమలు వచ్చినప్పుడు నువ్వెక్కడ చూస్తున్నావు? నువ్వు ఆలయానికి రావడానికి బంద్ అయిపోతావు, ఆత్మీయ సహవాసం చేయడానికి బంద్ అయిపోతావు, శ్రమలు ఒకరితో ఒకరు పంచుకోవడానికి బంద్ అయిపోతావు. కానీ స్టెఫెను మాత్రము ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమునందు నిలిచి ఉండుటయు చూచి, దేవునికి మహిమ, శ్రమలలో దేవుని వైపు చూశాడు. అందుకే మన కీర్తనలు అంటాడు కదా, కొండలెత్తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చు. అందుకే మరి స్టెఫెనుకు తెలుసు సహాయం వచ్చేది ఆకాశం వైపే. ఆకాశము నుంటే తేరి చూస్తున్నాడు కనుక ఆయనకు దేవుడు మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమునందు నిలిచి ఉండుట చూచెను అంట. మరి ఎక్కడ చూస్తున్నాడు ఆయన? ఆకాశము తెరవబడుట, మహిమను చూస్తున్నాడు, దేవుని యొక్క మహిమను చూస్తున్నాడు. అదే ఆయనకు ఈ మహిమనే ఇలాంటి మాటలు చెప్తా ఉంటే ఏకముగా మరి స్టెఫెను మీద పడి రాళ్లతో కొట్టి చంపడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డ, ఎట్టి శ్రమలు వచ్చినా ఆయనలో ఉన్న విశ్వాసం ఏ మాత్రము కూడా వెళ్ళలేదు. అలాంటి మరి కనికరం పొందుకున్న విశ్వాసిగానే ఉండాలి, అలాంటి ఆదరణ పొందుకున్న విశ్వాసిగానే ఉండాలి. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, రెండు చేతులు జోడించి ఆదరించే దేవుడు ఉన్నాడు, కనికరించే ప్రభు ఉన్నాడు. ఆయన తట్టుని కనులెత్తినట్టయితే అలనాడు స్టెఫెనుతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడడానికి కూడా సిద్ధముగా ఉన్నాడు. తలలో ఉంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, మరి ఒక్కసారి నీ సన్నిధిలోనైనా ఈ రీతిగా నైనా మరి లైవ్లో ఇవ్వటానికి మీరు ఇచ్చిన ధన్యతకై స్తోత్రాలు. పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి. నైనా భయంకరమైన విపత్తులో దేశం ప్రపంచం ఉంటుండగానైనా మీ కనికరము కనిదృష్టి బిడ్డలపై ఉంచండి. అనేకులు కరోనా వైరస్తో నీ సన్నిధిలో ప్రభు నిద్రించిన వాళ్ళు ఉన్నారు. వారి ఆత్మకు, వారి కుటుంబ సభ్యులకు ఓదార్పు, నెమ్మదిని దయచేయండి. అనేకులనైనా కరోనా వైరస్తో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అటు వారిని స్వస్థత పరచండి. వారికి వైద్యులనైనా, డాక్టర్, నర్సులనైనా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వారిని, వారి కుటుంబ సభ్యులను దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, అదే రీతిగా మా యొక్క దేశమును పరిపాలిస్తున్న దేశ నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాం. రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులను, మంత్రులను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభువా, జ్ఞాపకము చేసుకునండి. అదే రీతిగా అయ్యా మరి పోలీసు వారిని బట్టి ప్రార్థిస్తున్నాం, మిలిటరీ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. దేశ సరిహద్దులో ఉండి వారి యొక్క డ్యూటీలు చేస్తుండగా వారి కుటుంబాలను, వారిని కాచి కాపాడండి. పారిశుద్ధ కార్మికులను బట్టి, ప్రెస్ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి ఎడల నీ కృప చూపండి. బేతేలు క్రీస్తు సంఘాన్ని బట్టి, సంఘ సభ్యులను బట్టి ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా, కృప చూపండి. అయా, ప్రత్యేకంగా నా యొక్క తల్లిని, తండ్రిని బట్టి సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను.
వృద్ధులుగానైనా కొడంగల్ ప్రాంతంలో వారు ఉంటుండగా కృప చూపండి. ఆరోగ్య బలము శక్తిని వారికి దయచేయండి ప్రభువా. నీ చిత్తం వారిపైన నెరవేర్చండి. కావలసిన ఈవులు బిడ్డలకు అనుగ్రహించండి నైనా. మరి ఒకసారి భారతీయ సిస్టర్ బెనహర్ బ్రదర్కై వారి ఇంట్లో జరిగించిన గొప్ప కార్యానికిపై నీకు వందనాలు ప్రభువా. కుమార్తె యొక్క వివాహాన్ని జరిగించినందుకు స్తోత్రాలు. నూతన వధువరులను దీవించండి, ఆశీర్వదించండి. ఒకరి పట్ల ఒకరి ప్రేమ అనురాగం కలిగి ఉండటానికి సహాయాన్ని దయచేయండి. అదే రీతిగా అంకితను దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా మా ప్రభువా బ్లెస్కై ప్రార్థిస్తున్నా. నీ కృప చూపండి, ఉద్యోగం బిడ్డకు సమకూర్చండి. అయా సిస్టర్కి ప్రార్థిస్తున్నాం. మరి ఆ సిస్టర్ని కూడా నైనా ఒంటరిగా ఉంటుండగా మీరు జంటగా ఉండి బిడ్డను కాచి కాపాడండి. తన యొక్క కుమార్తె విదేశంలో ఉంటుండగానైనా ఉద్యోగం దొరకడానికి సహాయాన్ని దయచేయండి. ఈ రీతిగా మా ప్రభువా మరి రవి బ్రదర్, అనిత సిస్టర్ వారికి అనుగ్రహించిన బిడ్డలను బట్టి నైనా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి. సాయి రజిత సిస్టర్ని బట్టి ఇచ్చిన కుమారుని బట్టి జ్ఞాపకం చేసుకునండి. రాజేష్ తన సతీమణి కుమారుని జ్ఞాపకం చేసుకునండి. సుశీల రమేష్ను బట్టి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్నాం. వారి బిడ్డలను దీవించండి అయా. మరి రామకృష్ణ తన సతీమణి కుమారుడు కుమార్తెను దీవించండి, ఆశీర్వదించండి అయా. ప్రకాష్ బ్రదర్ తన యొక్క సతీమణి కుమార్తె అల్లుడు కుమారులను దీవించి ఆశీర్వదించండి. రోమన్ తన యొక్క సతీమణి కుమారుడు కోడలను దీవించి ఆశీర్వదించండి. మా ప్రభు అమర్ వారి యొక్క సతీమణి కుటుంబ సభ్యులను దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా నబీ కుటుంబాన్ని సతీమణి తన యొక్క తల్లిదండ్రులను దీవించండి, ఆశీర్వదించండి. ఈ రీతిగా మా ప్రభు రవీందర్ని బట్టి తన యొక్క సతీమణి కుమారుడు కుమార్తెను మరి దీవించి ఆశీర్వదించి నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. అదే రీతిగా మా ప్రభు నీ సన్నిధిలో అయా మరి నరేందర్ బ్రదర్కి ప్రార్థిస్తున్నాం. తన యొక్క కుటుంబాన్ని సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి. ఈ రీతిగా ఎందరైతే మా ప్రభు ప్రార్థన సహకారాన్ని కోరారో అటు బిడ్డలను ఆశీర్వదించమని వేడుకొని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యంలో బాధపడుతున్న బిడ్డలకై ప్రార్థిస్తున్నాను. అయా షుగర్, బీపీ లాంటి జబ్బులను న్యాయం చేయండి, స్వస్థతపరచండి. హార్ట్, కిడ్నీ, లివర్ నైనా ఇలాంటి ప్రాబ్లంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి అయా. మరి వివాహం లేక అయా వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సంబంధాలను ఏర్పాటు చేయండి. అదే రీతిగా మా ప్రభువా వివాహము జరిగి బిడ్డలు లేక అల్లాడుతున్న బిడ్డలకు గర్భఫలము దయచేయండి. ఇదిగోనైనా ప్రసవించడానికి సిద్ధమవుతున్న బిడ్డలకు చక్కటి డెలివరీ కలగడానికి సహాయాన్ని దయచేయండి. ఈరోజు జన్మదినమును అయా అదే రీతిగా వారి యొక్క మరి నైనా మరి వివాహ దినములను ఎవరైతే నైనా నీ సన్నిధిలో జరుపుకుంటున్నారో అటు బిడ్డలను దయా కిరీటాన్ని ధరింప చేసినందుకు నూతన సంవత్సరంలో నూతన కార్యాలను వారి పట్ల జరిగించండి. నా యొక్క అన్నలను వదిలను అనుగ్రహించిన బిడ్డలను అక్క బావులను బట్టి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నట్టు తండ్రి ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సురేఖకై ప్రార్థిస్తున్నాం. నైనా తనలో ఉన్న భయాందోళనను తొలగించండి. ఆరోగ్యము తన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. పింకిని బట్టి విజయాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. నీవు ఇస్తున్న గర్భఫలానికి బిడ్డలకు ఆశీర్వాదం దయచేయండి. అదే రీతిగా నైనా మరి డింపును నైనా టీనాను బట్టి ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన కుమార్తెకి స్తోత్రాలు. ఇప్పుడు జ్ఞానం మందు వయసునందు చిన్ననాటి నుంచి ఎదుగుటకు ఏ రీతిగా పెంచి పెద్ద చేయాలో అప్పుడు జ్ఞానం దయచేయండి. చిన్నను దీవించండి, తన సతీమణిని వారి కుమారుని దీవించి ఆశీర్వదించండి. ఈ రీతిగా మా ప్రభు మా యొక్క బామర్దులను బట్టి, మర్దులను బట్టి, వదలను బట్టి, వారికి అనుగ్రహించిన బిడ్డలను బట్టి, సమస్తమైన వారిని బట్టి ప్రభు వారు చేస్తున్న ఉద్యోగాలను బట్టి మన మనమరాలను దీవించి నీ కృపలో ఆదరించి మనం వేడుకుంటున్నాం. అనారోగ్యంలో బాధపడుతున్న ఉద్యమను బట్టి స్వస్థత దయచేయండి అయా. నీ సంపూర్ణమైన విడుదల బిడ్డకు అనుగ్రహించండి. వీచి పట్ల మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి వందనాలు. కుమార్తెకు మీరు ఇచ్చిన కుమారునికి పోయి స్తోత్రాలు. రెండవ కుమార్తె రేపు అయినా మరి ఎంగేజ్మెంట్ జరగనటువంటి కార్యం నీ నామములు జరుగుటకు జరిగించే దైవజనులను అభిషేకించండి. అదే రీతిగా ఇరుపక్షులు ఉన్న కుటుంబాన్ని దీవించండి. రానైన వారిని సకాలానికి వచ్చేటకు వాతావరణం నీ స్వాధీనంలో ఉంచుకున్నట్టు కార్యము జరిగించగలరని వేడుకొని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా నాని పేరెంట్స్కి ప్రార్థిస్తున్నాం. తన యొక్క తల్లిని బట్టి, తండ్రిని బట్టి, చెల్లిని, తమ్ముని, బావను, బిడ్డలను దీవించండి. నీ రెక్కల కింద భద్రపరచండి. కావలసిన ఈవులు బిడ్డలకు అనుగ్రహించండి. వారు చేస్తున్న ఉద్యోగాలను మరి దీవించి నీ కృపలో జ్ఞాపకము చేసుకునండి. నాని ప్రయాణంలో ఉన్నాడు, క్షేమంగా హైదరాబాద్కు నాయన చేర్చండి. నాని డూబును దీవించండి, ఆశీర్వదించండి. కృప చూపిండి నాయన. ఇచ్చిన కుమార్తెను నీ రెక్కల కింద భద్రపరచండి. జ్ఞానమందు వయసునందు నీ అందున మనుషులు కుమార్తె ఎదుటకు సహాయాన్ని దయచేయండి. మరి అదే రీతిగా డూబు పట్లనైనా మరి ఒకసారి నువ్వు ఇచ్చు బహుమానానికి వారసులుగా బిడ్డను నిలబెట్టమని వేడుకొని ప్రార్థిస్తున్నాం.
అదే రీతిగా మా యొక్క రక్త సంబంధాలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఎందరైతే నీ సేవ పరిచర్లో ఉన్నారో, నమ్మకంగా సేవ చేస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రభు నీ రెక్కల కింద భద్రపరచండి. మా యొక్క దైవజనులను బట్టి, ఆయా సంఘాలను బట్టి, వారు చేస్తున్న పరిచర్యను బట్టి ప్రభు మీరు కాచి కాపాడండి. మా యొక్క మంగనూరు వంశస్థులు ఎందరైతే నీ సేవ పరిచర్లో ఉన్నారో 30, 60, 100 వారికి ప్రతిఫలము దయచేయండి. మరియు పాస్టర్ను దీవించండి, ఆశీర్వదించండి. మీరు ఇచ్చిన ఆరోగ్యమకే స్తోత్రాలు. మరి ఇంకనూ తండ్రి ఆరోగ్య బలము శక్తిని దయచేయండి. నాలో ఉన్న బీపీ, షుగర్ సమస్తము దాని కంట్రోల్ నుంచి ఇటు ఉద్యోగంలో, ఇటు సేవలో ప్రభువా మమ్మల్ని వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. అదే రీతిగా AK టవర్స్లో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని నీ రెక్కల కింద భద్రపరచండి. కళల ద్వారా, దర్శనాల ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. అయా కుషాగూడ డిపోలో పనిచేస్తున్న కండక్టర్ సోదర్, డ్రైవర్ సోదర్, మెకానిక్ సోదర్, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, అయా మా యొక్క DM గారి కుటుంబాన్ని మరి దీవించి ఆశీర్వదించగలని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మా ప్రభు లైవ్లో ఎందరైతే పాలు పంపులు పొందారో అటు బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించగలరని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.